సంక్రాంతి పండగకి నేను మురుకులు చేసుకున్నాను. పక్కా పర్ఫెక్ట్ కొలతలతో కరకరలాడే మురుకులు ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ముందుగా నేను ఒక 3 కేజీల రేషన్ బియ్యంనైతే మిల్లులో పట్టించుకున్నా. 1 కేజీ పుట్నాల పప్పు అయితే నేను మిక్సీలో ఇంట్లోనే పట్టుకున్నాను. తీసుకునే ఈ డబ్బా మాత్రం కేజీది. ఆ డబ్బాతో 2 డబ్బాల పిండి తీసుకున్నా. ఒక ముప్పావు పుట్నాల పిండినైతే తీసుకున్నా. ఒక 3 స్పూన్ల వాము తీసుకున్నా. ఒక 2 స్పూన్ల కారం తీసుకున్నా. ఒక 2 స్పూన్ల ఉప్పు తీసుకున్నా. ఒక గుప్పెడు నువ్వులు తీసుకున్నా. అందరైతే వెన్న వేసుకుంటారు, నేను వేసుకోను కాబట్టి ఆయిల్ వేసుకున్నాను. మంచిగా కలుపుకున్నా. మురుకుల పిండి కలపడానికైతే నేను వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నా. ఆ వేడి నీళ్ళతో పిండి కలిపితే మంచిగా కరకరలాడే మురుకులు అయితే వస్తాయి. మూకుడు పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని మురుకుల పీటతో ఒత్తేసుకుంటే మురుకులు కరకరలాడే పర్ఫెక్ట్ నేను చెప్పిన కొలతలతో చేస్తే మంచిగా వస్తాయి. చేసుకొని ఎలా ఉన్నాయో మీరే నాకు కామెంట్ చేయండి. మీకు ఈ మురుకులు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ సంక్రాంతి.